పురావస్తు శాఖ వాళ్ళకి 134 కట్టడాలు లభ్యమయ్యాయండి. వాటిలో అతి ముఖ్యమైనది ఈ బుద్ధుని ధాతువు స్తూపం అనమాట. సో, అంటే బుద్ధుని యొక్క ధాతువు మీద ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ 5 స్తంభాలకు సంబంధించి బుద్ధుని యొక్క 5 దశల్ని ఇక్కడ ఆయన ఘట్టాలకు సంబంధించి, ఆయన జీవిత ఘట్టానికి సంబంధించి ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుందనే చెప్పాలి ఇవి. ఈ చిన్నది మనం ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ స్తూపం మనం ఇక్కడ చూసినట్లయితే గనక ఇది బుద్ధుని యొక్క జననంకి మనకి చెప్తుంది. సో, ఆ జననం తర్వాత బుద్ధుడు ఏదైతే ఇంటిని వదిలి వెళ్ళిపోతాడో సో, దానికి గుర్తుగా ఈ స్తూపం మనకి కనిపిస్తుంది. అండ్ ఈ పొడుగాటి స్తూపం మనం చూసినట్లయితే మూడోది ఆయన బుద్ధుడు జ్ఞానం పొందిన దానికి సంబంధించి సింబాలిక్‌గా ఇది కట్టడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి అంటే ఆయన జ్ఞానం పొంది బుద్ధుడిగా మారిన తర్వాత అంటే ఈ స్తూపం మనకి చూపిస్తుంది. అంటే ఆయన జ్ఞానం పొందిన తర్వాత ఉపదేశం ఇచ్చి ఫస్ట్ మనకి ఉపదేశం ఇచ్చిన స్తూపంకి మనకి ఇది రిఫ్లెక్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇది ఆయన మరణానికి సంబంధించి సో, బుద్ధుని మరణానికి సంబంధించి రిఫ్లెక్ట్ చేస్తూ ఇక్కడ మనకి ఈ స్తూపం నిర్మించడం జరిగింది. అండ్ ఇది ఎక్కడా కూడా మనకి లభ్యం కాదండి. అది కేవలం నాగార్జున కొండ పైనే మనకి ఇది లభ్యమవుతుంది. సో, దీన్ని చూడడం కూడా అది మన అదృష్టం అనే చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా విశేషాలు